హరే కృష్ణ. గీతా జయంతి సందర్భంగా శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. భగవద్గీత ఎప్పుడు జన్మించింది, ఎలా జన్మించింది అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగాంతంలో అవతరించాడు. ఇది భగవద్గీత గురించి భారతంలో తెలియజేశారు. భారతం అంటే కౌరవులు, పాండవులు, వీళ్ళిద్దరూ అన్నదమ్ముల బిడ్డలు అన్నమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ఆస్తి కోసం దురాశ, దుర్మార్గంతో దుర్యోధనుడు పాండవులని మాయాదూతంలో ఓడిస్తాడు. వాళ్ళ రాజ్యాన్ని అపహరిస్తాడు, ద్రౌపదిని అవమానిస్తాడు. అలా దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు పాండవుల్ని అరణ్యవాసానికి పంపిస్తాడు. ఆ తర్వాత అరణ్యవాసం అయిపోయిన తర్వాత తమ రాజ్యం తమకి ఇవ్వమంటే దుర్యోధనుడు ఇవ్వనంటాడు. ఎంతోమంది రాయబారానికి వెళ్తారు, కానీ దుర్యోధనుడు ససేమిరా సూది మన మోపినంత స్థలం కూడా ఇవ్వడానికి ఒప్పుకోడు. ఇంకా తప్పనిసరిగా యుద్ధం జరగాలి అని జరుగుతుంది అందరూ అనుకుంటారనమాట. కానీ ఎవరికి యుద్ధం జరగటం ఇష్టం లేదు. భీష్ముడికి, ద్రోణుడికి, విదురుడికి వీళ్ళెవరికి యుద్ధం జరగటం ఇష్టం లేదు. కానీ దుర్యోధనుడు మాత్రం రాజ్యం ఇవ్వనని నిరాకరిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా రాయబారానికి వస్తాడు హస్తినాపురం. దుర్యోధనుడికి ఎంత చెప్పినా కూడా రాజ్యం ఇవ్వటానికి ఒప్పుకోడు. అప్పుడు భారత సంగ్రామం అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ సంగ్రామం కురుక్షేత్రంలో జరగటానికి నిర్ణయించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ కురుక్షేత్రం ఎంతో పవిత్రమైంది. ఈ కురుక్షేత్రానికే ధర్మక్షేత్రం అని కూడా పేరు. ధర్మక్షేత్రం ఎలా అయింది, పుణ్యక్షేత్రం ఎలా అయింది అంటే, కురుక్షేత్రం అనే పేరు రావడానికి కారణం ఏమిటంటే, కురువు అనే మహారాజు అక్కడ మహాయజ్ఞం చేశాడు. అందుకే ఆ క్షేత్రానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు సూర్యగ్రహణం సమయంలో స్నానం చేయటానికి కురుక్షేత్రానికి వెళ్ళేవాడు. ఆ కురుక్షేత్రంలో శమంత పంచకం అని పెద్ద సరస్సు ఉంది, లేదంటే బ్రహ్మ సరోవరం, వీటిల్లో స్నానాలు చేసేవాళ్ళు. శమంత పంచకం అనేది ఎలా ఏర్పడింది? అదొక పెద్ద సరస్సు అన్నమాట. ఆ సరస్సు ఏ విధంగా ఏర్పడింది అంటే, పూర్వం పరశురాముడు 3 సంవత్సరాలు 21 సార్లు దండెత్తి క్షత్రియుల్ని గొడ్డలితో సంహరించాడు. అప్పుడు ఏరుల్లా రక్తం పారింది. అలా పారిన రక్తాన్ని కురుక్షేత్రంలో పెద్ద పెద్ద మడుగులు, పెద్ద పెద్ద సరస్సులు అన్నమాట, వాటిల్ని త్రవ్వించి ఆ రక్తం దానిలోకి ప్రవహింపచేశాడు. అయితే దేవతలు ఈ నెత్తురు వల్ల ఎలాంటి లాభం లేదని, లోకానికి ఇబ్బంది కలుగుతుందని పరశురాముడిని ప్రార్థిస్తే, పరశురాముడు గంగాదేవిని ప్రార్థిస్తాడు. గంగాదేవి వచ్చి ఈ నెత్తురు మడుగుల్ని తొలగించి తన జలంతో నింపుతుంది. పరశురాముడు ఆ జలాల్లో స్నానం చేసి పవిత్రుడవుతాడు. అలాంటివి 5 మడుగులు, పెద్ద పెద్ద మడుగులు, 5 మడుగులు త్రవ్వించాడు. కాబట్టి వీటిల్ని శమంత పంచకము అని అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు సూర్యగ్రహణం రోజు శమంత పంచకంలో కానీ బ్రహ్మ సరోవరంలో కానీ స్నానం చేసేవాడు. లేదంటే గుజరాత్లో ప్రభాస క్షేత్రం ఉండేది.
అక్కడ స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కురుక్షేత్రం ఎక్కడ ఉంది అంటే ఢిల్లీకి దగ్గరలో 120 కిలోమీటర్ల దూరంలో బహుశా అక్కడ ఉంది కురుక్షేత్రం. ఒక గ్రామం చాలా పవిత్రమైంది. అంత పవిత్రం అవ్వటానికి కారణం ఏమిటి అంటే ఎంతోమంది మునులు ఋషులు అక్కడ తపస్సు చేసుకునేవాళ్ళు. ఈ బ్రహ్మ సరోవరంలో స్నానం చేయటానికి దేవతలందరూ వచ్చేవాళ్ళు. అందుకనే కురుక్షేత్రం చాలా పవిత్రమైంది కాబట్టి అక్కడే యుద్ధం చేయటానికి శ్రీకృష్ణ భగవానుడు నిర్ణయించాడు. ఈ క్షేత్రం పుణ్యక్షేత్రం అయింది. ఆ తర్వాత యుద్ధం జరగడానికి ముందు దుర్యోధనాదులు 11 అక్షౌహిణుల సైన్యంతో వస్తారు. పాండవులకి 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కానీ న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది పాండవుల వైపు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా పాండవుల వైపే ఉన్నాడు. భగవంతుడు ఎవరి వైపున ఉంటే వారికే విజయం తథ్యం. ధర్మం న్యాయం ఎటు ఉంటుందో అటే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉంటాడు. అందుకే పాండవులకే విజయం తథ్యం అని దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడు తెలిసినా కూడా దుర్బుద్ధుడు కాబట్టి తన కొడుకు రాజ్యం ఏలాలి అని అనుకుంటాడు కాబట్టి తన కొడుకుకే విజయం లభిస్తుందని ఆశపడేవాడు. అయితే అందరూ కూడా యుద్ధభూమికి వచ్చారు. భారత సంగ్రామం జరిపించటానికి అటువైపు ఇటువైపు బారులు తీరి ఉన్నారు సైన్యాలు. అర్జునుడు, ధర్మరాజు, పాండవులందరూ వచ్చారు. దుర్యోధనాదుల వైపు వారి సైన్యంలో కురువృద్ధులు అందరూ వచ్చారన్నమాట. అలా వచ్చిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఈ అర్జునుడి రథానికి సారథిగా వస్తాడు. నేను యుద్ధం చెయ్యను, నేను నీకు సలహాలు మాత్రం ఇస్తాను, నీకు రథసారథిగా ఉంటాను అని అర్జునుడి రథానికి సారథిగా వస్తాడనమాట. యుద్ధం ప్రారంభించే ముందు శ్రీకృష్ణ భగవానుణ్ణి 2 సైన్యాల మధ్య తన రథాన్ని నిలపమని కోరతాడు. ఆ విధంగానే శ్రీకృష్ణ భగవానుడు తన రథాన్ని ఇరువు సైన్యాల మధ్య నడిపి అక్కడ ఆపుతాడు. అది చూస్తాడు. అప్పుడు తన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కురు సైన్యాలు ఎంతమంది ఉన్నారు అని. అయితే కురు సైన్యాలలో కురువృద్ధులు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, మేనమామ శల్యుడు, అశ్వత్థామ, ఆ తర్వాత కొడుకులు, అన్నదమ్ములు, మనవళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమందిని చూసిన తర్వాత అర్జునుడి హృదయం ద్రవించిపోయింది. వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలా? వీళ్ళందరితో యుద్ధం చేసిన తర్వాత వీళ్ళంతా యుద్ధంలో చనిపోతే ఆ రాజ్యం తీసుకుని నేనేం చేస్తాను? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ అంటే నాకు ఈ రాజ్య సుఖము వద్దు, నాకు విజయము వద్దు. ఓ కృష్ణ, నేను యుద్ధం చేయను అని చెప్పి విషాదంగా రథంలో కూర్చుండిపోతాడు. వీళ్ళంతా కౌరవులు, పాండవులు అటువైపున ఇటువైపున యుద్ధం చేయటానికి రెడీగా ఉన్నారు. అలా యుద్ధం చేయటానికి రెడీగా ఉన్నప్పుడు అర్జునుడు ఇలా విషాదంలో పడిపోతాడు, నీరసంగా అయిపోతాడు. తన చేతుల్లో నుంచి ధనుర్బాణాలు జారిపోతూ ఉంటాయి. మనస్సంతా అతలాకుతలం అయిపోతుందన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు లైభ్యం ఆస్మాగమం పార్థ, ఓ పార్థ, నువ్వు ఇలా అధైర్యంగా ప్రవర్తిస్తున్నావేమిటి? నపుంసకుడిలా ప్రవర్తించకు, యుద్ధం చెయ్యనని వెన్నుతిరగకు. నువ్వు అలా చేసిన పక్షంలో నీకు అపకీర్తి కలుగుతుంది. యుద్ధం చేయటానికి వచ్చి వెన్ను చూపిస్తే నీ వాళ్ళందరూ కూడా నిన్ను అపహాస్యం చేస్తారు, నవ్వుకుంటారు నిన్ను చూసి. కాబట్టి నువ్వు యుద్ధానికి సిద్ధంగా, ఈ విధంగా యుద్ధం చెయ్యను అని భీష్మించుకు కూర్చోవద్దు. ఎవరైనా సరే
పుట్టిన వాళ్ళు చావక తప్పదు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టక తప్పదు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యాలి. పుట్టినప్పుడు అంటే శరీరం మాత్రమే పుట్టుకకి చావుకి గురవుతుంది, కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి మాత్రం చావు లేదు, అది శాశ్వతం. కాబట్టి వీళ్ళందరూ మరణిస్తారని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా భగవద్గీతని అర్జునుడికి బోధించటం మొదలు పెడతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానబోధ భగవద్గీత బోధించటం మొదలు పెడతాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రామాణిక గురువుగా, అర్జునుడు యోగ్యమైన శిష్యుడిగా తలంచి భగవద్గీతని తన శిష్యుడికి అంటే అర్జునుడికి బోధిస్తాడు. ఈ భగవద్గీత సకల విజ్ఞాన సారం అంటే ఉపనిషత్తులు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, బ్రహ్మసూత్రములు, వీటి సారమే శ్రీమద్ భగవద్గీత. ఈ భగవద్గీత ఎప్పుడు పుట్టింది? మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశిలో అంటే ఏకాదశి రోజున చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది మహాభారతంలో భీష్మ పర్వంలో 24 నుండి 41 వరకు 18 అధ్యాయాలుగా ప్రసిద్ధి చెందింది భగవద్గీత. కలియుగం ప్రారంభమైన 5118 సంవత్సరాలు, ఆ తర్వాత దీనికి 38 సంవత్సరాలు కలుపుకోవాలి, అంటే ధర్మరాజు పరిపాలించిన సంవత్సరాలు అన్నమాట. అప్పుడు 5155వ గీతా జయంతిని జరుపుకుంటున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం జరుపుకునే గీతా జయంతి 5155ది. శ్రీకృష్ణ భగవానుడు ప్రామాణిక గురువు. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవంతుడు, అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ భగవానుడు జగత్తుకే గురువు, గురువులకే గురువు. శ్రీకృష్ణ భగవాను నుంచి గురు పరంపర అనేది మొదలైంది. మామూలుగా చూడండి, మనందరం వ్యక్తుల జన్మదినం జరుపుకుంటాం, కానీ జ్ఞానప్రదాయిని అయినటువంటి ఒక గ్రంథానికి జయంతి జరపడం అనేది అద్భుతమైన విషయం కదా. వైష్ణవులందరూ కూడా ఈ గీతా జయంతిని చాలా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. గీత అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. గీత సాక్షాత్తు భగవానుని చేత పలుకబడింది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం. గీత అనే 2 అక్షరాల అర్థం గీ అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది, తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది. త్యాగం అంటే నిష్కామ కర్మయోగం లేదా కర్మఫల త్యాగమని, లేదంటే సర్వసంగ పరిత్యాగమని అర్థం. తత్వబోధన ఆత్మసాక్షాత్కారమని, బంధం నుండి విముక్తి కలగడం అని అర్థం. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం బోధిస్తోంది. ఈరోజు ఈ పవిత్ర గ్రంథాన్ని స్పృశించినా కూడా చాలా పుణ్యం లభిస్తుంది. పఠన ప్రభావం చెప్పనలవి కాదు. మానవాళికి సర్వ సమస్యలకి పరిష్కారాన్ని సూచిస్తుంది. జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజు నుంచైనా పఠించడం మొదలు పెడదాం. దీన్ని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన నా లోకానికి వస్తారు. భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించం. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా నన్ను ద్వేషించినట్లేనని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడు లక్షణాలను ద్వేషించి మన దరి చేరకుండా జాగ్రత్త పడాలి. భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఒక కాంతి కిరణం, ఒక ఆశా పుంజం శ్రీమద్ భగవద్గీత. చదవడం కాదు, అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకుంటే మన బ్రతుకులు సార్థకమవుతాయి. అందుకే శ్రీ ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తీసుకొని అర్థం చేసుకున్న, కొద్దిగా గంగాచలం త్రాగిన, కృష్ణుడిని పూజించిన వారిని మరణ సమయంలో యమదూతలు బాధించరు, వారికి మోక్షం లభిస్తుంది. సర్వ ఉపనిషత్తులని ఆవుగా, అర్జునుడిని దూడగా మలచి తాను గోపాలకుడిగా వ్యవహరించాడు శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడనే దూడని
ఆవు వద్దకు విడిచి పాలు త్రాగించి మరోవైపు లోకాలకి పాలను అంటే ఉపనిషత్సారమైన గీతని అందించాడు. మహాత్మా గాంధీ తన సమస్యకు పరిష్కారం లభించినప్పుడు భగవద్గీత పేజీలను తిప్పినప్పుడు సరిగ్గా తన సమస్యకి పరిష్కారం లభించేది. చిరునవ్వుతో మనస్సు తేలికపడేది. ఎందరెందరో ఈ భగవద్గీతని చదివి అర్థం చేసుకొని ఇంతటి మహాగ్రంథం నా భూతో నా భవిష్యతి అని పొగిడారు. విన్నారుగా భగవద్గీత ఎంత మహత్తరమైనదో, ఎంత పవిత్రమైనదో, మన జీవితాలని అంటే మన తల రాతలను కూడా మార్చగలిగినటువంటి అద్భుతమైన గ్రంథం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ అంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. హరే కృష్ణ.